సెలబ్రిటీస్ ఎవరు కూడా అంటే ఎవరికైతే ఆయన ఒక జాతకం చెబుతున్నారో వాళ్ళు డైరెక్ట్గా వేణుస్వామి గారిని కలవలేదు, చూడలేదు. ఓన్లీ ఫేస్లు టీవీలో చూసారు ఆయన. పేర్లు టీవీలో చూస్తేనే ఆయనకి తెలుసు, చూసే కదా చెబుతున్నారు. మరి ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కాబట్టి వేణుస్వామి గారి పేరు తెలుసు, ఆయన ఎలా ఉంటారో ఫేస్ తెలుసు కాబట్టి అవును. వేణుస్వామి గారికి సంబంధించిన జాతకం ఏమన్నా చెప్తారా? ఎట్లంటే ఇప్పుడు మీరు ఇప్పుడు అడుగుతున్నారు వాళ్ళ గురించి, కానీ అతను అడగాల, ఆయన అడగాల. ఎట్లంటే ఉడువుకెందుకు ఊరు పెత్తనం అన్నట్టుగా. అంటే ఇప్పుడు ఒకళ్ళ గురించి మనకు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్తాను, అయ్యా నేను అడగవన్నానా అంటాడు నిన్ను. ఆయన ఎవరు అడగమనకుండానే అడిగా చెప్పేస్తున్నారు కదా. అదే రైతే, కానీ ఆయనకి ఏంటంటే కొంచెం మొరటతనం ఉంది. ఆయన దగ్గర మొరటతనం ఉంది. వాక్ శుద్ధిలో వాక్ అనేది స్పీడు, కానీ యథార్థంగా చెబుతుంటాడు అన్నీ యథార్థంగా. కానీ తగులుకునేవి కూడా తగులుకుంటున్నాడు వినవా. కానీ తగులుకున్నా కూడా మెప్పిస్తాడు, ఒప్పించి మెప్పిస్తాడు. ఆయన ఒప్పించి మెప్పిస్తాడు. ఓకే, అట్లాగ చాతుర్యం గల్లోడు, వాక్ శుద్ధి అది చూస్తే తెలిసిపోతుంది కదా. అవును. అయితే తెలిసింది కొంత విషయాలు కొన్ని వేరేగా ఉంటున్నాయి ఆయనకి. కొన్ని తెలుసు, కానీ ఇంక కొన్ని అర్థం లేకుండా కొన్ని మాట్లాడుతుంటాడు, కొన్ని వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. దానివల్ల ఏమైనా ఫ్యూచర్లో నష్టం ఉంది, కొంచెం ఉందా? ఉన్నది. అంటే నష్టం అంటే ఎలాంటి నష్టం ఉంటుంది? నష్టం అంటే కొంతమంది ఏంటంటే ప్రజలు కొంతమంది అరే కొంతమంది ఈ మాట అయిందా కాలేదా చెప్పరా అనే వాళ్ళు కూడా ఉంటారు, అట్లా ఉండేవాళ్ళు ఉంటారు. అవి కాకుండా ఉంటుంది, ఆయన మీద కొంత ప్రమాదం వస్తుంది. ఏ రూపంలో వస్తుంది? ఏ రూపంలో అంటే కాకపోతే అయితే వస్తుంది కదా. ఇప్పుడు చచ్చిపోతామని అన్నాడు, ఆయనకి పేరు రాదు అని అన్నాడు, పేరు వచ్చింది. అప్పుడు ఈ ఫెయిల్ అయిపోయాడుగా. ప్రభాస్ గారికి ఫెయిల్ అయిపోతాడు, ఈ సినిమాలు ఆడవుగా మంచిగా ఉండవని అన్నాడు. ఇప్పుడు మంచి పాములో ఉన్నాడు ఆయన ప్రభాస్ గారు. ఏమిటి అట్లాగనే ఇప్పుడు అర్జున్ గారు ఆ సినిమాలో ఒక అమ్మ చచ్చిపోయింది, దానికి 2 లక్షలు ఇచ్చాడు ఈయన వేణుస్వామి. అప్పుడు గౌరానికి ఇచ్చాడు, సానుభూతికి ఇవ్వలేదు, గౌరానికి నన్ను మెచ్చుకోవాలని ఇచ్చాడు. అట్లాగనే సొసైటీలో ఒక పేరు ఉండాలి అనే విషయంలో ఇచ్చాడు. గొప్ప కోసం మెప్పు కోసం ఇచ్చాడు. ఇవన్నీ చేస్తున్నారు అంటారు మీరు. అవును. నిజంగా అయితే కాదు. నిజం కాదు.